అయ్యో నా చెప్పులు నా చెప్పులు అయ్యో నా చెప్పులు అయ్యో నా చెప్పులు అయ్యో అయ్యో ఏడుపు చాలని అంకమ్మ చెప్పులు మనయే కాదు కదా ఆ రాజాగాడి ఓకే వేరుశనక్కాయలు ఆహా ఎంత రూపాయి రూపాయా ఇండియాలో రేట్లు మండిపోతున్నాయన్న వెదవల్ని చక్కలు గిరి పెట్టి చంపేయాలి ఇచ్చే ఇదిగోండి సార్ ఏంటి పొట్టలు వస్తాయంటే మొత్తం కదా బండితో కలిపి అనుకున్నారా ఏ ఊరు మంది ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే చక్కలు మొదటిన వద్దులే ఇది చావాలి కదా ఎంతకిస్తావు 50 ఇంకో మాట చెప్పు 60 తగ్గమంటే ఎక్కుతావేంటయా మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి ఓహో సున్నవో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ అంకమ్మ నువ్వు 50 రూపాయలు చెప్పావు నేను బేరవాడాను మధ్య చూసి రేటేసుకో ఓకేనా గుర్తుపరుస్తావుట్రా ఇక్కడ కాదు అక్కడ ఆహా బాపు బొమ్మలాగా కుదేసిన బస్తాలాగా ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను థ్యాంక్ యూ కొందామా తిందామా జంతగా ఓకే బైది బై మిరియాల చారు మీద మీ అభిప్రాయం బెల్లం వేస్తే ఇష్టం ఐ సీ మరి చిక్కుడుగాయ టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా బెల్లం వేస్తే ఇష్టం ఓహో మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే బెల్లం వేస్తే ఇష్టం టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట చెత్తది కాదు తల్లి కొత్తదే దాని కర్మలా తగులడింది వాచ్మెన్ చెల్లు పరిగెడ పద బుద్ధి లేదు కాళ్ళు అడ్డం పెడతావు నీకు సిగ్గు లేదు కాళ్ళ కడ్డం పెడతావు మీరు మా ప్రొపరేటర్ గారు కూతురు కదా కాదు నా కాబోయే భార్య నమ్మాయి ఏమా నీకు దొరక ఈ డకోటాగాడే దొరికాడా ప్రేమించడానికి ఈయన చూడటానికి వెదవలా కనిపిస్తాడు కానీ మంచివాడు మా ఇద్దరు మనసు కలిసిపోయింది కనిపిస్తూనే ఉంది బెల్లం విషయంలో కూడా మా ఇద్దరిది ఒకే టేస్ట్ బెల్లమా అదేంట్రా విచిత్రంగా లవ్ బర్డ్స్ అంత 1,90,000 విచిత్రాలు ఉంటాయి నీకెందుక నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు ఎక్కడికో కాదు కొంపకే పదా ఈ గెటప్ లోనా మరి ఆ గెటప్ ఏమైంది దసరా టైం కదా ఓ పార్టీ దొరికింది అద్దెకిచ్చా వాడిచ్చిందో తిరిగి వస్తాలే అర్ధరాత్రి 12 గంటలకు వస్తాను వెళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నానో ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు అందుకనే కదా బజ్జి నిన్ను ఏరికోరి లవ్ చేసింది మందు తాగుదామా మందా అమ్మాయికి మందు కూడా అలవాటు చేసావా ఓరని ఎంకమ్మా మేము తాగేది బ్రాండ్ షాప్ లో మందు కాదురా మెడికల్ షాప్ లో మందు 100 బజ్జీలు తిన్నాం కదా అవి అరగడానికి మందేస్తాం మందు వేసాక మళ్ళీ దిబ్బ రొట్టె తింటాం కరెక్ట్ వస్తానమ్మా ఏమండి అమ్మా నేను ఇతనితో తిరుగుతున్నాను మా నాన్నగారు చెప్పనమ్మా చచ్చినా చెప్పను నేను అంటుంది చెప్పమని ఎంత తొందరగా చెప్తారో అంత తొందరగా మా పెళ్లి అయిపోతుంది అలాగేనమ్మా చెప్తానమ్మా చాలా సిగ్గుపడకు డార్లింగ్ మీ అమ్మాయికి పెళ్లి కాదని మీరు భయపడుతున్నారు కదా ఒక్కసారి అటు చూడండి వెళ్ళండి మనసుతో ఆలోచించి వాడి నెత్తి మీద అక్షంతలు వేస్తారు డబ్బుతో ఆలోచించి వాడి నెత్తి పగలు కొడతారు మీ ఇష్టం గాడి గుడ్డు మా నాన్న నిన్ను పొగడచేసి కావాలంటే నా చొక్కా తీసుకోండి సార్ నన్ను బాధాలనుకుంటే బాధలు సార్ కానీ మమ్మల్ని విడదీయండి
లడ్డూలో జీడిపప్పులాగా, పెసరట్లో ఉప్మాలాగా, ఉల్లిగారే అల్లం చెట్టులాగా కలగలిసిపోయావు సార్. నిన్ను అవును నాన్న, అమ్మ పోయాక నేను మిమ్మల్ని ఫుడ్ తప్ప ఏం అడగలేదు, ఇంకా మీదట అడగను. ఇతన్ని నాకు భక్తిని చేయి నాన్న. వాళ్ళ మాటలు వెనుకున్న స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోండి. గాడిద గుడ్డు, వీడిని చచ్చిన నా కూతురికి భర్తను చేయను. మొదట నా కొట్లో పాటను చేస్తాను, ఆ తర్వాత నా అల్లుని చేసుకుంటాను. దట్స్ ఆల్. సార్ జీవితాంతం మీ పాదాల కింద చెప్పులా పడి ఉంటాను సార్. నమో నమః. లేవరా బడ్డు. గాడిద గుడ్డు, నేను ముహూర్తం పెట్టే వరకు ఇలాంటి తిండి కార్యక్రమాలు తిరుగుళ్ళు కట్టి పెట్టండి. రాజా, నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు ఇలాంటి అల్లుని ఇస్తావా? ఈ సందర్భంగా నిన్ను సేల్స్ పని ఉద్యోగం నుంచి తీసేసా. చాలా అన్యాయం సార్. నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.